హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గర్ల్ వ్లాగ్స్. నేను మా చెల్లి బయటకు వెళ్దాం అనుకున్నాం. ఎక్కడికి వెళ్దామా అని ఆలోచిస్తూ ఉన్నాము. కొంచెం సేపు తర్వాత బీసెంట్ రోడ్ వెళ్దాం అనుకున్నాం. ఏమైనా కావాల్సి ఉంటే తెచ్చుకుందాం అని చెప్పి బీసెంట్ రోడ్ వెళ్దాం అనుకున్నాం. ఇంకా అక్కడికి వెళ్ళడానికని మావయ్యకి కాల్ చేసాము. తను వచ్చి మమ్మల్ని అక్కడ డ్రాప్ చేశారు. ఇంక ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏమైనా హెయిర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ బాగుంటాయి ఏమోనని చూస్తున్నాము. కొంచెం సేపు చూసాము, ఏవో మంచివి దొరికినాయి. ఇంకా అవి తీసుకొని వెళ్ళిపోయాము. నెక్స్ట్ ఈ స్టాల్లో చాలా బాగుంటాయి కలెక్షన్. బీసెంట్ రోడ్ మొత్తంలో ఇక్కడే బాగుంటాయి. మా చెల్లికి ఏంటంటే ఇయర్ రింగ్స్ అన్న, ఆక్సిడైజ్ జ్యువెలరీ అన్న, క్లిప్స్ అన్న చాలా ఇష్టం. తను ఎక్కువ అవే కొనుక్కుంటూ ఉంటుంది, ఎక్కువ అవే ప్రిఫర్ చేస్తుంది కూడా. నెక్స్ట్ అయితే మా చెల్లి షూ కావాలనింది. నేను చెప్పులు కొనుక్కుందాం అనుకున్నాను. సరే అని చూస్తున్నాము. ఏవో నచ్చినాయి, ఒకటి తీసుకున్నాము. మేము తీసుకొని ఇంక ఇంటికి వెళ్దాం అనుకున్నాం. దారిలో ఈ టాయ్స్ ఏంటో ఇంట్రెస్టింగ్ అనిపించాయని చూస్తూ ఉన్నాము. అక్కడ బోర్ కొడుతుందని చెప్పి మామయ్యకి కాల్ చేసాము. తను వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. తను రాగానే ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇంకా వెళ్తుంటే చెప్తూ ఉన్నాం మామయ్యకి, మేము అవి తీసుకున్నాము ఇవి తీసుకున్నాము అని చెప్తూ ఉన్నాము. ఇంకా ఇంటికైతే రీచ్ అయ్యాము. ఇంటికి రీచ్ అయిన తర్వాత ఇంకేదో ఒకటి తినాలనిపిస్తుంది అని చెప్పి కిందే ఉన్న పానీపూరి దగ్గరికి వెళ్ళి పానీపూరి తిని మసాలా పార్సిల్ చేయించుకున్నాము. దాని ఎదురుగానే సంగీత్ కళాశాల ఉంటుంది. పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. అవి చూద్దామని లోపలికి వెళ్ళి కొంచెంసేపు అలా కూర్చొని వాళ్ళని చూస్తూ ఉన్నాము. ఇంకా అక్కడ నుంచి టెర్రస్ మీదకి వెళ్ళి తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ కాఫీ తాగాలనిపించింది. సరే అని చెప్పి కాఫీ స్టార్ట్ చేసాం పెట్టుకోవడం. ఇక్కడ నేను మా చెల్లి డిస్కషన్, నేనేమో స్టీల్ గ్లాస్లో తాగాలని, తనేమో కప్స్లో తాగుదామనేది. ఫైనల్గా అయితే తనే కప్స్లో పోసి తీసుకొని వచ్చింది. ఇంకా అలా తాగుతూ కొంచెం సేపు టీవీ చూస్తూ కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఇంకా అలా కూర్చున్నాము. Please do like, share and subscribe. Bye guys.